చేవెళ్ల సెరీన్ ఆర్చర్డ్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఐటీ ఉద్యోగులు హంగామా సృష్టించారు. 2 లక్షల విలువైన డ్రగ్స్ ను 50 లక్షల విలువ చేసే 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 6 ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేసి ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఇక అభిజిత్ బెనర్జీ తన బర్త్డే సందర్భంగా ఫామ్ హౌస్ ను బుక్ చేసుకుని ఖరీదైన మద్యంతో పాటు డ్రగ్స్ తో పార్టీ నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ వచ్చింది. ఇక ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చేవెళ్లలోని ఆర్జామ్ ఫామ్ హౌస్ లో ఈ ఐటీ ఉద్యోగులంతా కూడా తాగి తందనాలాడుతూ మహిళల్ని పెట్టుకుని డ్రగ్స్ తీసుకుంటున్నారని ఒక పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులు ఈ ఫామ్ హౌస్ పైన రైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఐటీ ఉద్యోగులే నానా బీభత్సం క్రియేట్ చేస్తూ మద్యం సేవించి డ్రగ్స్ సేవించి ఇంకా అదుపు లేకుండా వీళ్ళు తాగి తందనాలు ఆడుతూ ఉండగా అధికారులు అక్కడికి చేరుకొని డ్రగ్స్ మద్యం స్వాధీనం పరుచుకొని 50 లక్షలు విలువ చేసేటువంటి 3 కార్లని స్వాధీనం పరుచుకొని 6 ఐటీ ఉద్యోగులని అరెస్ట్ చేసి వాళ్ళని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తుంది. ఫామ్ హౌస్ నిర్వాహకుడి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఐటీ ఉద్యోగులు లక్షల్లో జీతాలు రావడము, ప్రతి వీకెండ్స్ లో ఇలాంటి రిసార్ట్స్ ని ఎంచుకోవడము, బర్త్డే పార్టీ పేరుతో, లిక్కర్ పార్టీ పేరుతో, డ్రగ్స్ పేరుతో ఈ ఫామ్ హౌస్ ని బుక్ చేసుకుని అందులో డ్రగ్స్ ఖరీదైనటువంటి మద్యాన్ని వీళ్ళు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఐటీ ఉద్యోగులంతా కూడా ఈ పార్టీ నిర్వహిస్తూ ఉండగా పోలీసులు రైడ్ చేసి ఈ విషయాన్నంతా కూడా వెలుగులోకి తీసుకొచ్చి వారందరూ అరెస్ట్ చేయడం జరిగింది. అభిజిత్ బెనర్జీ అనే ఒక వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈ ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. చేవెళ్ల ప్రాంతంలోని సెరీన్ ఆర్చర్డ్ ఫామ్ హౌస్ ని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకోవడం జరిగింది. డెల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఈ 6 ఐటీ ఉద్యోగులు బర్త్డే పేరుతో ఈ ఫామ్ హౌస్ కి చేరుకొని మద్యం, మాంసాహారం, డ్రగ్స్ సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మద్యంతో పాటు 5 గ్రాముల ఎల్ఎస్డి బ్లూస్ట్, 20.21 గ్రాముల హెరిష్, 5 ఖరీదైనటువంటి విదేశీ మద్యాన్ని వీళ్ళు అక్కడ స్వీకరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్డిఎఫ్ బీటీ టీమ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ కి చెందినటువంటి సిబ్బంది ఈ ఫామ్ హౌస్ పైన సోదాలు నిర్వహించి వీటన్నిటిని స్వాధీనం పరుచుకున్నారు. ఈ దాడిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుని అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా దాంట్లో 6 మందికి పాజిటివ్ రావడంతో వీళ్ళు డ్రగ్స్ కు బానిసగా మారి చాలా రోజుల నుంచి ఈ పార్టీలు నిర్వహిస్తా ఉన్నారంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరు వినియోగిస్తున్నటువంటి 50 లక్షలకు విలువకు పైగా ఉండేటువంటి 3 కార్లను, 5 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకొని అభిజిత్ బెనర్జీ, ప్రతాప్ గోయల్, జశ్వంత్ దినేష్ వ్యక్తులతో పాటు ఫామ్ హౌస్ యజమానిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళంతా ఎక్సైజ్ చేవెళ్ల పోలీస్ స్టేషన్ కి అప్పగించి ఆ ఫామ్ హౌస్ కి చెందినటువంటి ఈ వివరాలన్నీ కూడా సేకరించి రవితేజ, ఈ డ్రగ్స్ ఎక్కడ వారు కొన్నారు, దీని వెనక ఎవరున్నారు అన్న దానికి సంబంధించి ఏమైనా కూపీలాగుతున్నారా పోలీసులు? ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు వారి నుంచి. ఈ ఫామ్ హౌస్ ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ కి అడ్డాగా మారింది, ఎన్నిసార్లు ఈ ఐటీ ఉద్యోగులు డెల్ కంపెనీకి చెందినటువంటి వారు అక్కడ ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తా ఉన్నారు, విదేశీ మద్యం పార్టీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ డ్రగ్స్ అంతా కూడా వీళ్ళ చేతికి ఎలా చేరుతా ఉంది, చివరి ప్రాంతం కాబట్టి ఈజీగా గోవా, బెంగళూరు, కర్ణాటక మీదుగా అక్కడ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ ఈ డ్రగ్స్ అన్ని కూడా అందజేస్తా ఉన్నారా? ఈ డ్రగ్స్ కింగ్ పిన్ ఎవరు, ఈ డ్రగ్స్ సరఫరాలతో ఈ డ్రగ్స్ ముఠాలకు వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఎన్నిసార్లు ఇలాంటి ఫామ్ హౌస్లలో వీళ్ళు డ్రగ్స్ పార్టీ నిర్వహించారు, ఇన్నిసార్లు పార్టీలు చేసినా అది వెలుగులోకి రాకుండా ఎలా వీటిని రహస్యంగా జరిపారు, ఈసారి మాత్రం పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు ఈ ఫామ్ హౌస్ పైన సోదాలు చేసి ఆ సొత్తునంతా కూడా రికవరీ చేసి వీళ్ళందరూ కూడా డ్రగ్ టెస్ట్ చేయడంతో దాంట్లో 6 కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 6 కూడా ప్రతి వీకెండ్స్ లో ఈ డ్రగ్స్ పార్టీలు చేసుకుంటా ఉన్నారు, ఈ లిక్కర్ పార్టీలు చేసుకుంటా ఉన్నారంటూ కూడా పోలీసులు గుర్తించి వీరు పూర్వం ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ పార్టీలు నిర్వహించారు, ముందుగా ఈ డ్రగ్స్ హైదరాబాద్ కి ఎలా చేరాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరు దీన్ని సరఫరా చేశారు, డ్రగ్స్ ముఠాలతో ఈ ఐటీ ఉద్యోగులకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు.
శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్. చేవెళ్ల సెరీన్ ఆర్చ్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఐటీ ఉద్యోగులు హంగామా సృష్టించారు. 2 లక్షల విలువైన డ్రగ్స్ ను 50 లక్షల విలువ చేసి 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 6 ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేసి ఫామ్ హౌస్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అభిజిత్ బెనర్జీ తన బర్త్డే సందర్భంగా ఫామ్ హౌస్ ను బుక్ చేసుకుని ఖరీదైన మద్యంతో పాటు డ్రగ్స్ తో పార్టీ నిర్వహించాడు. అదుపులోకి తీసుకున్న అందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ వచ్చింది.